Hello, dear students. Welcome back to the short story After the Sunsets. This is the part 2 video lesson of that short story. Before going to watch the part 2 of the story, you should watch the part 1 to understand the entire story. So the link has been given in the description box. Go through it. Okay. Let me start the part 2 of the story. పుష్పలత కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర తన భర్త కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో గతంలో వారు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటుందన్నమాట. తన బాధలన్నిటినీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటుంది. ఆ సందర్భంలో తమకున్నటువంటి 5 ఎకరాల భూమిని ఒక గుంటూరు పోలీసు అతనికి అమ్మడం, అతను చాలా తక్కువ ధరకి కొనడం, తర్వాత అయ్యో తక్కువ ధరకి అమ్మామే అని చెప్పేసి బాధపడడం, ఇప్పుడు బాధపడి ఏం లాభంలే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అని వాళ్ళకి వాళ్ళే బాధపడడం, పశ్చాత్తాపడడం. అక్కడి దాకా మనం స్టోరీ చూసాం. లెట్ us see what is there in the next slides. Still, 2 or 3 of the farmers had wanted to go to him, pleading, "Sir, please help us with some money, as we sold out our lands at far lower prices and spoiled our lives." But they hadn't dared to go. Will a lamb dare approach a tiger? But Pushpalata was also working as a laborer in those very lands, and she could muster the courage required. One day, on seeing the Guntur Sahar's card, she went to his office and said, "Sir, in some distress we sold our land. Those lands should not have been sold. We repent now, but the rates have soared sky high. The farmers are worried lot." Yes. Still, 2 or 3 of the farmers had wanted to go to him, pleading, "Sir, please help us with some money, as we sold out our lands as far lower prices and spoiled our lives." ఎస్, వాళ్ళు అయ్యో ఇప్పుడు బాధపడి ఏం లాభం, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అని బాధపడుతున్నాయి. అప్పటికి ఇంకొక 2-3 రైతులు ఆ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి బతిమిలాడదామని చెప్పేసి అనుకున్నారనమాట. "సార్, కొద్దిగా ఏమైనా మనీ ఉంటే అడ్జస్ట్ చేయండి, మేము అతి తక్కువ ధరలకు మా భూములు అమ్ముకొని మా జీవితాన్ని నాశనం చేసుకున్నాము" అని అడుగుదాము అని చెప్పేసి ఒక 2-3 రైతులు అనుకున్నారు. బట్ దే హ్యాడ్ ఇట్ డేర్ టు గో. కానీ వాళ్ళకి ఆ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం లేదు. విల్ ఏ ల్యాంబ్ డేర్ అప్రోచ్ ఎ టైగర్? ఒక గొర్రెపిల్ల పెద్ద పులి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతుందా? పాపం రైతులందరూ గొర్రెపిల్లల్లాగా చాలా అమాయకులు. ఆ పోలీస్ ఆయన ఒక పులి లాంటి వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక క్రూర జంతువు లాంటి వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం వీళ్ళందరికీ సాధ్యపడుతుందా? బట్ పుష్పలత వాజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ లేబరర్ ఇన్ దోస్ వెరీ ల్యాండ్స్ and she could muster the courage required. Yes. ఈ పుష్పలత కూడా అదే ల్యాండ్ లార్డ్ దగ్గర లేబర్ గా పనిచేస్తుంది. కానీ ఈమెకు కావలసినంత ధైర్యం ఉంది. ఆ పోలీస్ ఆయన్ని అడిగే అంత ధైర్యము ఈమెకు ఉంది. One day, on seeing the Guntur Sahar's car, she went to his office and said, ఒక రోజు ఆ గుంటూరు పోలీస్ ఆయన యొక్క కారు చూసి అతని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడిగిందన్నమాట. ఏమడిగింది? "సార్, ఇన్ సమ్ డిస్ట్రెస్ వి సోల్డ్ అవర్ ల్యాండ్స్. దోస్ ల్యాండ్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సోల్డ్. వి రిపెంట్ నౌ, బట్ ద రేట్స్ హ్యావ్ సోర్డ్ స్కై హై. ద ఫార్మర్స్ ఆర్ వరీడ్ ఎ లాట్." సార్, అప్పుడు ఏదో చాలా ఒత్తిళ్లలో ఉండి చాలా డబ్బులు అవసరం ఉండి మా భూములు అమ్ముకున్నామండి. అసలు ఆ భూములు అమ్ముకోవలసినవి కావు. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. మేము చేసిన పనికి పశ్చాత్తాప పడుతున్నాం. ఇప్పుడు చూస్తే ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. మా రైతులందరూ చాలా బాధపడుతున్నారండి అని చెప్పి అందన్నమాట. ఫర్ దేర్ సెక్యూరిటీ యూ కెన్ షో మెర్సీ బై అరేంజింగ్ సమ్ మనీ. గుంటూరు పోలీసార్ removed his spectacles. Glancing at Pushpalata, he wiped his glasses
with his handkerchief. Throwing a smile at her, he looked at his manager. Sir, ఏదో వాళ్ళకి బతకడం కోసం మీరు కాస్త దయ చూపించి కొంత డబ్బు ఏమైనా ఉంటే అరేంజ్ చేయండి సార్ అని చెప్పి వాళ్ళందరి తరపున పుష్పలత ధైర్యాన్ని కూడగట్టుకొని అడిగింది. అని అడగగానే గుంటూరు పోలీస్ సార్ రిమూవ్డ్ హిస్ స్పెక్టకల్స్. సారు మెల్లగా పోలీస్ ఆయన మెల్లగా తన కళ్ళద్దాలు తీసి గ్లాన్సింగ్ ఇట్ పుష్పలత, ఒకసారి పుష్పలత వైపు తేరిపారగా చూడసాగాడనమాట. He wiped his glasses with his handkerchief. Throwing a smile at her, he looked at his manager. జేబులోంచి ఖర్చు తీసి ఆ కళ్ళద్దాల్ని తుడిచి ఆమె వైపు ఒకసారి స్మైల్ ఇచ్చేసి తన మేనేజర్ వైపు చూశాడనమాట. అని తన మేనేజర్ వైపు చూశాడనమాట. పుష్పలతమ్మ, హౌ కమ్ యు నో ఆల్ దీస్ థింగ్స్? హ్యాస్ సంబడి మిస్గైడెడ్ యూ ఆర్ హ్యాస్ యువర్ హస్బెండ్ సెంట్ యూ హియర్? Men with fistfuls of mustards didn't dare to come here. Seems you have enough courage. Then you do one thing. Please go into your mother's womb and take birth again in the family of a rich man. అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? పుష్పలతమ్మ, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఎవరైనా నీకు నూరిపోస్తున్నారా? ఎవరో నిన్ను తప్పుదారి పట్టిస్తున్నట్టారు. గొప్పదీసి నీ భర్త నీకెవరిని నూరిపోసి పంపించలేదు కదా. గుప్పెడు గుప్పెడు మీసాలున్న మగాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడతారే, అట్లాంటిది ఇంత ధైర్యం నీకెక్కడిది? దెన్ యు డూ వన్ థింగ్. ఓహో, నీకు అంత ధైర్యం ఉంటే ఒక పని చేయి. ప్లీజ్ గో ఇన్ టు యువర్ మదర్స్ వూమ్ అండ్ టేక్ బర్త్ అగైన్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఎ రిచ్ ఉమెన్. పో, వెళ్ళి నీ తల్లి కడుపులోకి మళ్ళీ వెళ్ళిపో. పోయి ఈసారి ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టు, ఒక బాగా డబ్బున్న తల్లి కడుపున పుట్టుపో. నీకు అంత ధైర్యం, నీకు అంత డబ్బు కావాలి, నీకు అంత ధైర్యం ఉండి నీకు డబ్బు కావాలి అని కోరిక ఉంటే అని వెటకారంగా ఆమెతో మాట్లాడుతున్నాడు అన్నమాట. What are you saying? This is unheard of. Why so much arrogance? We farmers will ask, how can I go back into my mother's womb? She breathed her last a long time ago. Think about how you would feel if we said the same thing about your mother. Don't you have any shame to talk like this in the manner that you like? But who are you? I came here to talk with that sir. Yes. ఆ మేనేజర్ అలాంటి ఒక వెటకారంతో ఉన్న మాటలు మాట్లాడగానే ఈ పుష్పలత ఏమంది తెలుసా? వాట్ ఆర్ యు సేయింగ్? ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకెందుకంత కోపం? ఎస్, మేము రైతులం, బరాబర్ అడుగుతాం. అయినా ఏమన్నావు నువ్వు? నా తల్లి కడుపులోకి వెళ్ళిపోవాలా తిరిగి? ఎట్లా వెళ్తాను నేను అని కోపంగా ఆ మేనేజర్ మీదకి అరిచిందన్నమాట. కుక్క తిప్పుకోకుండా తన కోపానంతా కూడా వెళ్ళదీసిందన్నమాట. థింక్ అబౌట్ హౌ యూ ఫీల్ ఇఫ్ యు సెడ్ ద సేమ్ థింగ్ అబౌట్ యువర్ మదర్. ఒక్కసారి ఆలోచించు మేనేజర్ గారు, నువ్వు నా తల్లిని ఏ రకమైన మాటలు అన్నావో అదే మాటలు తిరిగి నేను నీ తల్లిని అంటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? డోంట్ యు హ్యావ్ ఎనీ షేమ్ టు టాక్ లైక్ దిస్ ఇన్ ద మ్యాటర్? సారీ, డోంట్ యు హ్యావ్ ఎనీ షేమ్ టు టాక్ లైక్ దిస్ ఇన్ ద మ్యాటర్? ఇట్లా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నీకు ఏమి సిగ్గనిపించట్లేదా? బట్ హూ ఆర్ యూ? అయినా నువ్వెవడవయ్యా? ఐ కేమ్ హియర్ టు టాక్ విత్ దట్ సార్. నేను పోలీస్ సార్తో మాట్లాడడానికి వచ్చాను, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? పక్కకు జరుగు అని చెప్పేసి ఆమె తన ఆక్రోశాన్ని, తన ఆవేదనని వెళ్ళగక్కింది. Sir was sporting the same smile and looking at her mischievously. He winked at her. Pushpalata could not stand it a second longer. She came out and tucking her left chappal, threw it in the direction of Guntur Sam. Holding a mouthful of purses, she left their land. She never went back. Her husband too gave up his job as laborer in that land. With the remaining amount of 3 lakhs rupees, he came to Hayatnagar. Later, they bought the tillers and incurred losses. ఈమె ఇంత కోపంగా ఆ మేనేజర్ వైపు అరుస్తున్నప్పటికీ కూడా ఆ గుంటూరు పోలీస్ అయిన ఉన్నాడే,
ఆయన అదే ఒక వెటకారమైనటువంటి ఒక విలన్ లాగా సేమ్ స్మైల్ ఇస్తూ ఆమె వైపు మోసపూరితంగా చూస్తా ఉన్నాడు, ఒక కుట్రపూరితంగా చూస్తా ఉన్నాడు. ఒకసారి హీ వింక్డ్ ఎట్ హర్, మెల్లగా కళ్ళజోడు తీసి ఆమె వైపు తిరిగి కన్ను కొట్టాడు. ఆమె వైపు తిరిగి కన్ను కొట్టాడు. పుష్పలత కుడ్ నాట్ స్టాండ్ ఇట్ ఇస్ సెకండ్ లాంగర్. ఎప్పుడైతే ఆ పోలీస్ ఆయన ఈమె వైపు చూసి కన్ను కొట్టాడో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆమె. షీ కేమ్ అవుట్ అండ్ టేకింగ్ హర్ లెఫ్ట్ చెప్పల్ త్రూ ఇట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గుంటూరు సార్. ఒక్కసారి బయటికి వచ్చేసి ఆమె ఎడం కాలు చెప్పు తీసి ఆ పోలీస్ ఆయన మీదకి విసిరి కొట్టింది. హౌలింగ్ ఏ మౌత్ ఫుల్ ఆఫ్ కర్సెస్ షీ లెఫ్ట్ దేర్ ల్యాండ్. ఇక నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా ఆ పోలీస్ ఆయన్ని, ఆ మేనేజర్ని తిట్టుకుంటూ ఆమె అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. She never went back. మళ్ళీ తిరిగి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. Her husband too gave up his job as laborer in that land. ఆమె భర్త కూడా అక్కడ కూలిగా పని మానేశాడు, అటువైపు వెళ్ళడం మానేశాడు. With the remaining amount of 3 lakhs rupees, he came to హయత్ నగర్. ఇంకా అక్కడ మిగిలినటువంటి 3 లక్షల రూపాయల్ని తీసుకొని హయత్ నగర్కి వచ్చేసి అక్కడ ఉండడం మొదలు పెట్టారనమాట. Later they bad the tillers and income losses. తర్వాత వాళ్ళు టిల్లర్స్ కొనడము, నష్టాలు రావడము, ఇదంతా జరిగిపోయిందన్నమాట. Pushpalata's parents belonged to Chevilla. She had passed the 10th class. She wanted to continue her studies, but her father could not support her education. Still, she loved books. Whatever book she could lay her hands on, she would read. She must have read many a good book. That's why she said everything in a forthright manner, without hesitation. The reading must have helped her in understanding the way of the world. Yes. The policeman asked, ఇందాక పోలీస్మాన్ అడిగాడు, నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు ఎవరు రెచ్చగొట్టి పంపించారు అని. ఆమెకు అంత ధైర్యము, అంత నిర్భయంగా మాట్లాడేటువంటి నేర్పరితనం ఎక్కడి నుంచి వచ్చాయి? పుష్పలతా's parents belong to Chevilla. పుష్పలత యొక్క తల్లిగారు ఎక్కడ అంటే చేవెళ్ళలో ఉంటారు. షీ హ్యాడ్ పాస్ ఇన్ ద 10th క్లాస్. ఆమె 10వ తరగతి పాస్ అయింది. షీ వాంటెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్ బట్ హర్ ఫాదర్ కుడ్ నాట్ సపోర్ట్ హర్ ఎడ్యుకేషన్. ఆమె 10వ తరగతి తర్వాత కూడా ఇంకా చదువుకోవాలనుకుంది, కానీ వాళ్ళ ఫాదర్ ఈమెకు సపోర్ట్ చేయలేదు, చదవద్దు అని చెప్పేశాడు. బట్ స్టిల్ షీ లవ్డ్ బుక్స్. అయినప్పటికీ చదువు 10వ తరగతిలోనే మానేసినప్పటికీ కూడా ఈమెకి పుస్తకాలంటే చాలా ప్రేమ. వాట్ ఎవర్ బుక్ షీ కుడ్ లే హర్ హ్యాండ్స్ ఆన్ షీ వుడ్ రీడ్. ఆమె చేతిలోకి ఏ పుస్తకం వచ్చినా సరే ఖచ్చితంగా చదువుతుంది. షీ మస్ట్ హ్యావ్ రెడ్ మెనీ ఏ గుడ్ బుక్. ఆమె ప్రతి మంచి పుస్తకాన్ని చదివే ఉంటుంది, చాలా పుస్తకాలు చదివి ఉంటుంది. ఆమె పుస్తకాలు చదవడం అనేది ఆమెకి చాలా ఇష్టమైనటువంటి పని. దట్స్ వై షీ సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ forthright manner, without hesitation. అందుకే ఆమె ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా మాట్లాడుతుందన్నమాట. ద రీడింగ్ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ హర్ ఇన్ అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ ది వరల్డ్. ఆ పుస్తక పఠనమే ఆమెకు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సో విత్ దిస్ పారాగ్రాఫ్ ద రైటర్ ఆల్సో గివింగ్ ఎ మెసేజ్. మనకు ఈ పారాగ్రాఫ్ ద్వారా రచయిత ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. అంటే పుస్తకాలు చదవడం వల్ల మనిషిలో ఒక చైతన్యం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది అని ఈ పారాగ్రాఫ్ ద్వారా రైటర్ మనకు చెప్పకనే చెప్పాడన్నమాట. నెక్స్ట్ లైన్. Still waiting in front of the bank for a long time, she wondered why her husband had not come yet. It was 7:30. She was wondering if he had not found a bus when she heard a huge blast. Something had exploded. People shouts, wailings, people running helter-skelter. As she looked to her left, she saw a huge commotion. Somebody was shouting that a cylinder had exploded in a hotel nearby. Her husband was to come from that direction. Hope he was not there at the time, she thought. Yes. ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఆమె ఆ ఆంధ్ర బ్యాంక్ ముందర వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆమె మనసులో తలుచుకున్నటువంటిది అన్నమాట. ఇప్పటికీ ఆమె ఆంధ్ర బ్యాంక్ ముందే వెయిట్ చేస్తూ ఉంది. షీ వండర్డ్ why her husband had not come yet. ఆమె లోపల కొద్దిగా ఆందోళన అనేది మొదలైంది. ఇంకా ఈయన ఎందుకు రావట్లేదు,
ఎక్కడ ఆగాడు అనేటువంటి ఒక ఆందోళన ఆమె లోపల మొదలైంది. ఇట్ వాజ్ 7:30. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 7:30 అవుతుంది. 6:30కు వచ్చింది ఆమె అక్కడికి. అంటే గంట సేపు అవుతుంది ఆమె అక్కడ నిరీక్షణ చేయబట్టి. షీ వాజ్ వండరింగ్ ఇఫ్ హీ హ్యాడ్ నాట్ ఫౌండ్ ఏ బస్ వెన్ షీ హర్డ్ ఏ హ్యూజ్ బ్లాస్ట్. ఎప్పుడైతే ఈమె భర్త గురించి ఆందోళన పడుతుందో అప్పుడే సరిగ్గా ఒక పెద్ద పేలుడు శబ్దం వినబడింది. సంథింగ్ హ్యాడ్ ఎక్స్ప్లోడెడ్. ఏదో పేలినటువంటి సౌండ్ వినబడింది. వెంటనే పీపుల్ షౌట్స్, పెద్ద పెద్ద ఆర్తనాదాలు వినబడతా ఉన్నాయి, అరుపులు వినబడతా ఉన్నాయి. పీపుల్ రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్. చాలా జనాలు గందరగోళంగా భయంతో ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు పరిగెడతా ఉన్నారు. As she looked to her left, she saw a huge commotion. ఆమె ఒకసారి ఎడమవైపు చూడగానే అక్కడ చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. Somebody was shouting that a cylinder had exploded in a hotel nearby. ఎవరో ఒకరు అరుస్తా ఉన్నారు, దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఒక సిలిండర్ పేలింది అని. Her husband was to come from that direction. Hope he was not there at the time, she thought. అయ్యో, మా ఆయన ఆ వైపు నుంచే రావాలే, కొప్పదీసి దేవుడా ఆ పేలుడు జరిగిన కాడ మా ఆయన ఉండొద్దు అని చెప్పేసి ఆమె కోరుకుంటుందన్నమాట. నెక్స్ట్, వాట్ కెన్ ఐ డూ? థింకింగ్ దట్ started to go in the direction of the hotel. A huge rush of people, a big gathering, a stomp-like situation. Her heart was filled with desperation, clutching with fear of such a crisis. అయ్యో, ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఈమె ఆ హోటల్ వైపు వెళ్ళిందన్నమాట. ఆ హోటల్ ముందు చాలా జనాలు గుమిగూడి ఉన్నారు. A big gathering, a stomp-like situation. అబ్బో, తొక్కిసలాట జరుగుతుందా ఏంటి అనేంతగా జనాలు ఉన్నారు అక్కడ. Her heart was filled with the desperation, clutched with fear of such. ఆమె గుండెల నిండా ఆందోళన, గుండెల నిండా భయం నిండిపోయిందన్నమాట. ఆ హోటలే దిస్ గోకుల్ చాట్. Bomb explosion near Gokul Chat. Many people had died. Somebody was screaming and running, wailing, shouts, misery all around. 2 steps ahead, through the gathered people, Pushpalata could see shattered limbs. She was shocked. Ayyo, what's this horrible thing? She thought. Where are you? She wanted to scream, but words didn't come. ఆ దగ్గరికి వెళ్ళి ఇందాక సిలిండర్ అని చెప్పగానే ఆమె దగ్గరికి వెళ్ళింది. అక్కడ జనాలు ఉన్నారు. ఆ జనాల నుంచి గమనిస్తే ఏమర్థమైందంటే, అక్కడ పేలింది సిలిండర్ కాదు, అక్కడ ఒక పెద్ద బాంబు పేలింది అని ఈమెకు అర్థమైపోయింది. చాలా మంది చనిపోయి ఉన్నారు. సంబడి వాస్ స్క్రీమింగ్. కొంతమంది ఏడుస్తా ఉన్నారు, అరుస్తా ఉన్నారు, అటు ఇటు పరిగెత్తుతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక విషాదం అనేది అలముకుంది. 2 steps ahead, through the gathered people, Pushpalata could see shattered limbs. ఆ జనాలు గుమిగూడిన చోటికి 2 అడుగుల దూరంలో ఎక్కడ చూసినా షాట్, తెగిపడినటువంటి చేతులు, కాళ్ళు, శవాలు, శరీర అవయవాలు చల్లా చెదరగా పడి ఉన్నాయన్నమాట. షీ వాస్ షాక్డ్. ఆమె అవన్నీ చూడగానే చాలా షాక్ గురైంది. అయ్యో, వాట్స్ దిస్ హారిబుల్ థింగ్? అయ్యో, ఏంటి భయంకరమైనటువంటి సంఘటన, ఏంటిది అని చెప్పేసి ఆమె గుండెలు బాదుకుంటూ వస్తా ఉంది. వేర్ ఆర్ యూ? షీ వాంటెడ్ టు స్క్రీమ్. వాళ్ళ భర్త ఎక్కడా చూసినా కనపడలేదు. ఎక్కడున్నావయ్యా అని గట్టిగా అరవాలనుకుంది, కానీ నోట్లోంచి మాటలు రావట్లేదు. 10 minutes, 15, so much time. Like a rock, Pushpalata stood still, wailing. Her husband still didn't appear. The police came and began chasing the crowds away. Buses, cars, autos, scooters, no vehicles were flying that way. Hey Amma, move from the place, a policeman commanded. అలా 10 నిమిషాలు గడిచిపోయాయి, 15 నిమిషాలు గడిచిపోయాయి. ఎక్కడ చూసినా ఆందోళన, గందరగోళమే ఉంది. కానీ ఆ పుష్పలత మాత్రం అక్కడే ఒక రాయిలాగా నిశ్చేష్టురాలైపోయి నిల్చొని ఉందన్నమాట. అరుస్తా ఉంది, ఏడుస్తా ఉంది. కానీ ఎంత వెతికినా, ఎంత అరిచినా ఆమె భర్త అక్కడ కనబడట్లేదు. ద పోలీస్ కేమ్ అండ్ బిగాన్ చేజింగ్ ద క్రౌడ్స్ అవే. అప్పటికే పోలీసులు వచ్చారు. అక్కడ గుమిగూడినటువంటి జనాల్ని చెల్లా చెదురు చేస్తున్నారు. బస్సెస్, కార్స్, ఆటోస్, స్కూటర్స్ ఏవి కూడా ఆ రూట్లో రావట్లేదు. ఏ అమ్మా, ఆ పక్కకు జరుగు, అక్కడ నిల్చోకు అని చెప్పేసి ఒక పోలీస్ ఆయన ఈమెని బెదిరించాడు. వాట్ వాస్ టు బి డన్? వేర్ టు గో? హర్ హస్బెండ్ స్టిల్ hadn't come.
There was no sign of his presence. Not knowing where to go, she started in the direction the Haridwar Hotel. Walking along the Koti Women's College wall near Gokul Chat, there were corpses strewn around. ఏం చేసేదిరా దేవుడా, ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఇక్కడ నిల్చుందామన్నా పోలీసు ఆయన నిల్చొనివ్వట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇంకా ఆమె భర్త రాలేదు. అసలు ఆయన జాడ కూడా ఇక్కడ కనబడట్లేదు. నాట్ నోయింగ్ వేర్ టు గో, షీ స్టార్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ద హరిద్వార్ హోటల్. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఆమె ఎటు వెళ్తుందో కూడా ఆమెకు స్పృహ లేదు. మెల్లిగా ఆ హరిద్వార్ హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. వాకింగ్ ఎలా ద కోటి ఉమెన్స్ కాలేజ్ వాల్, ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ గోకుల్ చాట్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూసినా శవాలు చెల్లా చెదరగా పడి ఉన్నాయి. ఒక భయానకమైనటువంటి బీభత్సమైనటువంటి దృశ్యం అక్కడ కనబడతా ఉంది. Wounded people were weeping and mourning in pain. Is he here? One among them suffering by any chance? Did he come to this place precisely at the time of the blast? Ambulances came and carried away a few corpses and the wounded. Is he in the ambulance? What can I do? Who do I ask? Heavy crowd and the police. Still wading through the mass of people, she reached Gokul Chat, but could not find her husband. She breathed heavily, fighting overpowering fear, thinking, where must he have gone? Weeping, she walked towards the Chadargarh bridge. Crossing it, she reached Malakpet. Wounded people were weeping and mourning in pain. పాపం ఆ బాంబ్ బ్లాస్టింగ్ లో గాయపడ్డ వాళ్ళందరూ కూడా ఆ నొప్పిని భరించలేక భయంకరంగా ఏడుస్తా ఉన్నారు. ఈజ్ హీ హియర్, వన్ అమంగ్ దెమ్ సఫరింగ్? ఈ గాయపడ్డ వాళ్ళలో ఎవరైనా మా ఆయన ఉన్నాడా? బై ఎనీ ఛాన్స్, అలాంటి ఛాన్స్ ఏదైనా ఉందా? డిడ్ హీ కమ్ టు దిస్ ప్లేస్ ప్రిసైస్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బ్లాస్ట్? గొప్పదీసి సరిగ్గా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగేటప్పుడే మా ఆయన వచ్చాడా? అంబులెన్సెస్ కేమ్ అండ్ క్యారీడ్ అవే ఫ్యూ కార్ప్సెస్ అండ్ ద వుండెడ్. అంబులెన్స్ లో వస్తా ఉన్నాయి, శవాలను తీసుకెళ్తా ఉన్నాయి, కొద్దిమంది గాయపడ్డ వాళ్ళని కూడా తీసుకెళ్తా ఉన్నాయి. గొప్పదీసి ఏ అంబులెన్స్ లోనైనా మా ఆయన లేడు కదా. వాట్ కెన్ ఐ డూ? నేను ఏం చేసేది? హూ డు ఆస్క్? ఎవరిని అడగాలి? హెవీ క్రౌడ్ అండ్ ద పీపుల్, చాలా జనాలు ఉన్నారు, చాలా మంది పోలీసులు ఉన్నారు. Still wading through the mass of people, she reached Gokul Chat but couldn't find her husband. ఆ వాళ్ళందరినీ జరుపుకుంటూ మెల్లగా ఆ సందులలోంచి గొంతులలోంచి ఆ జనాల మధ్యలోంచి ఆమె గోకుల్ చాట్ దగ్గర చూసిన అక్కడ ఈమె భర్త కనబడలేదు. She breathed heavily, fighting overpowering fear, thinking, ఎగపోస్తా ఉంది, మోసపోస్తా ఉంది, తన భయాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తా ఉంది. Where must he have gone? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏడుస్తా ఉంది. She walked towards the Chadarghat bridge. ఏడుస్తూ 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 ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడి నుంచి ఆమె మలక్పేటకి చేరుకుంది. So much loud talk on the way. This must be the handiwork of ISI terrorists. The other day, Makkah Masjid, today Gokul Chat. Now they are saying bomb explosion also took place in Lumbini Park. So many people lost their lives. If one says it is 30 people, another says it is 50 in number. They also say nearly 100 people were wounded. ఈమె ఆ చాదర్ఘాట్ బ్రిడ్జ్ వైపు నడుచుకుంటూ వెళ్తా ఉంటే జనాలు గట్టిగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? దిస్ మస్ట్ బి ద హ్యాండీ వర్క్ ఆఫ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్. ఇది ఖచ్చితంగా ఐఎస్ఐ తీవ్రవాదుల పని అయి ఉంటుంది. ఒకప్పుడు మక్కా మసీద్, ఈరోజు గోకుల్ చాట్. నౌ దే ఆర్ సేయింగ్ బాంబ్ ఎక్స్ప్లోజన్ ఆల్సో టుక్ ప్లేస్ ఇన్ లుంబిని పార్క్. ఇంకా కొద్దిమంది అంటున్నారు ఈరోజు ఈ గోకుల్ చాట్ తో పాటు లుంబిని పార్క్ లో కూడా బాంబు పేలిందని. సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. చాలా మంది చచ్చిపోయారు. ఇఫ్ వన్ సేస్ ఇట్ ఈస్ 30 పీపుల్, అనదర్ సేస్ ఇట్ ఈస్ 50. కొద్దిమంది 30 మంది చచ్చిపోయారంటే ఇంకొద్దిమంది 50 మంది చచ్చిపోయారు అంటున్నారు. కానీ కొన్ని వందల మంది మాత్రం ఖచ్చితంగా గాయపడ్డారు. ఎందుకంటే ఒకే రోజు ఇక్కడ గోకుల్ చాటులు, అక్కడ లుంబిని పార్క్ లో. What would those terrorists gain with this? What would they expect? If they kill humans like this, what will they get? What difference will it make?
This is certainly not a thing done by humans. What are the police doing? What about the government? How many more incidents like this will happen? If one steps out, there is no guarantee that one will reach home. What times have come to for this to pass? Wherever heard, the same expressions were repeated. ఇంకా చాలా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఏం మాట్లాడుతున్నారు? వాట్ వుడ్ దోస్ టెర్రరిస్ట్ గెయిన్ విత్ దిస్? ఇట్లాంటి పనులు చేసి ఆ తీవ్రవాదులు ఏం సంపాదిస్తారు? అసలు వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఇఫ్ దే కిల్ హ్యూమన్స్ లైక్ దిస్, వాట్ విల్ దే గెట్? ఇట్లా మనుషులందరినీ చంపుకుంటూ పోతే చివరికి వాళ్ళు ఏం పొందుతారు? వాట్ డిఫరెన్స్ విల్ ఇట్ మేక్? ఏం వస్తుంది వాళ్ళకి? ఏం తేడా? ఏం గొప్పది సాధిస్తారు వాళ్ళు? దిస్ ఈస్ సర్టెన్లీ నాట్ ఎ థింగ్ డన్ బై హ్యూమన్స్. నిజంగా ఇది మనుషులు చేసిన చర్య కాదు, ఇది క్రూర మృగాలు చేసేటువంటి చర్య అని కొద్దిమంది అంటున్నారు. వాట్ ఆర్ ద పోలీస్ డూయింగ్? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని కొద్దిమంది అంటున్నారు. వాట్ అబౌట్ ద గవర్నమెంట్? అసలు ప్రభుత్వం ఉందా అని ఇంకొద్దిమంది అంటున్నారు. హౌ మెనీ మోర్ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ విల్ హ్యాపెన్? ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి ఇంకా? ఇఫ్ వన్ స్టెప్స్ అవుట్, దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ వన్ విల్ రీచ్ హోమ్. ఒకసారి మనం ఇంట్లోంచి కాలు బయటికి పెట్టామంటే మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేదాకా గ్యారంటీ లేదు. మనిషి ప్రాణాలకు విలువే లేదు. వాట్ టైమ్స్ హ్యావ్ కమ్ ఫర్ దిస్ టు పాస్. అబ్బబ్బబ్బా, ఏం రోజులు వచ్చాయిరా, దరిద్రమైనటువంటి రోజులు. wherever heard, the same expressions were repeated. ఎక్కడ వెళ్ళినా ఇవే మాటలు వినబడతా ఉన్నాయి దారి పొడవునా. This is atrocious, unbearable anarchy. Even this is sponsored by governments. This is a matter fit for mad dogs. Its root cause is the current situation in the country. Inequalities among humans, superstitions, these are the times giving way to thriving weeds in non-irrigated lands. All the people who died here are ordinary citizens. This is not executed by a single individual, must have been carried out by a mob. The truth will not come out. 4 days, the sun will be there. Later, it will be forgotten. Pushparata was thinking. Inga Pushparata ఆలోచిస్తాం దీని గురించి. This is atrocious, unbearable anarchy. ఇది భరించరానటువంటి ఒక దుశ్చర్య. నిజానికి ఇవి ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్న ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక పిచ్చి కుక్కల్లాగా, పిచ్చోడు చేతుల రాయిలాగా తయారైపోయింది. ఇట్స్ రూట్ కాజ్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. దీనికి మూలం ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలే కారణం, దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితే కారణం. ఇన్ఈక్వాలిటీస్ ఎమాంగ్ హ్యూమన్స్, మనుషుల్లో అసమానతలు, సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు, దీస్ ఆర్ ద టైమ్స్ గివింగ్ వే టు థ్రైవింగ్ వీడ్స్ ఇన్ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్స్. ఇట్లాంటి అనేకమైనటువంటి భేదభావాలే ఈ రకమైనటువంటి తీవ్రవాదానికి దారి చూపుతున్నాయి. ఆల్ ద పీపుల్ హూ డైడ్ హియర్ ఆర్ ఆర్డినరీ సిటిజన్స్. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులే. ఎవరు నాయకుల పిల్లలు, గొప్ప గొప్ప వాళ్ళ పిల్లలు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోలేదు. అందరూ చాలా సాధారణమైనటువంటి పౌరులు చనిపోయారు. దిస్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ఎ సింగిల్ ఇండివిజువల్. ఇది ఏ ఒక్కడో చేసిన పని కాదు. మస్ట్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ బై ఎ మాబ్. ఖచ్చితంగా ఒక గ్యాంగ్ దీని వెనుక ఉండి ఉంటుంది. ద ట్రూత్ విల్ నాట్ కమ్ అవుట్. అది ఎప్పటికీ బయటికి రాదు. 4 days ది సాంగ్ విల్ బి దే. ఒక్క 4 రోజులు టీవీలో చూసినా, పేపర్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా దీని గురించి చర్చ జరుగుతుంది. లాటర్ ఇట్ విల్ బి ఫర్గాటెన్. తర్వాత అందరూ మర్చిపోతారు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇది మళ్ళీ గుర్తుకొస్తుంది అని పుష్పలత తనలో తాను ఆలోచిస్తుంది. Repeating things again and again, she was still searching for her husband. After it struck 10 in the night, she reached her Hayat Nagar home. Still her husband was not to be seen. How fear multiplied then. What could have happened to him? What can I do now? Thinking so, she began to weep loudly and collapsed on the floor. All her neighbors gathered there. ఈ రకంగా ఆలోచించుకుంటూ చూసిన చోటే చూసుకుంటూ, తిరిగిన చోటు తిరుగుతూ ఆమె ఎంత వెతికినా తన భర్త జాడ దొరకలేదు. ఇంకా వెతికి రాత్రి 10 గంటలకు ఆమె హయత్ నగర్ లో ఉన్నటువంటి ఇంటికి చేరుకుంది. స్టిల్ హర్ హస్బెండ్ వాజ్ నాట్ టు బి సీన్. అయినా అక్కడ కూడా తన భర్త కనిపించలేదు. హర్ ఫియర్ మల్టిప్లైడ్ దెన్. ఆమె భయం రెండింతలు అయిపోయింది. వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ టు హిమ్? ఆయనకి ఏమైంది? వాట్ కెన్ ఐ డూ నౌ? నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ షీ బిగాన్ టు వీప్ లౌడ్లీ. చాలా బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది. ఏడ్చి ఆమె ఫ్లోర్ మీద కుప్పకూలిపోయింది.
ఆమె ఏడుపులు పెడబొబ్బలు విని ఆల్ హర్ నైబర్స్ గ్యాదర్, చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయినారు. ఆ విధంగా తీవ్రవాదమైనటువంటిది ఈ కుటుంబంలో ఒక విషాదాన్ని మిగిల్చింది. ఓకే, మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద షార్ట్ స్టోరీ ఆఫ్టర్ ద సన్సెట్. Hope you have understood this story well. Thank you. Thank you very much. Thank you for watching my video lessons. Bye bye.